రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 8 వచనములు. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఎదుటివారి ఎడల దేవుని ఎడల మన హృదయం ఆయనకు నచ్చినట్టుగా సున్నితంగా చేసుకోకపోతే ఆయన తీర్పు తీర్చే దినం అనేది ఒకటి ఉంటుంది. ఆ దినమందు మనం తీర్పు తీర్చడానికి తప్పులను మనకు మనమే సమకూర్చువారం అవుతాం. ఇక్కడ దేవుడు మన హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు మారు మనస్సు పొందమని. అంటే ఆయన యొక్క కృప, ఐశ్వర్యం, సహనాన్ని కూడా, దీర్ఘశాంతాన్ని కూడా మనము వెయిట్ చేయిస్తూ ఉంటాం. మన మారు మనసు కొరకు దేవుణ్ణి వెయిట్ చేయిస్తూ ఉంటాం. అలా వెయిట్ చేయించకుండా మన హృదయాన్ని ఆయన చెప్పినప్పుడే మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే సమస్త పాపములు కూడా హృదయం నుండే మొదలవుతాయి. నరహత్య, దొంగతనం, అబద్ధ సాక్ష్యం, వ్యభిచారం, పొరుగువానిని ఆశించడం, దూషించడం, సమస్త వ్యర్థమైన ప్రవర్తనలు, దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా హృదయం నుంచే మొదలవుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత మట్టుకు నీ హృదయాన్ని అపవాది దొంగిలించి నిన్ను నరకంలో పడవేయకుండా నీవు దేవునికి సమర్పించుకో. లోకాన్ని చూడొద్దు. లోకాన్ని చూసినానుకో, లోకమును చూడకు. అది నువ్వు ఎంత మంచివానిగా ఉన్నా నిన్ను తప్పుపడుతుంది. దేవుని వైపు చూసి ఆయనలో ముందుకి సాగిపోతూ ఉండాలి. ఎవ్వరి మెప్పును కోరొద్దు. నేను మంచిగా ఉన్నాను, వారు నన్ను మెచ్చుకోవాలి, వీరు నన్ను మెచ్చుకోవాలని ఆశించొద్దు. దేవుడు నీ విశ్వాసానికి బహుమానం ఇస్తాడు, మనుషులు కాదు. కాబట్టి నీ రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన ఉచితమైన రక్షణను, కృప, మహిమ, ఐశ్వర్యమును బట్టి నువ్వు ఆయన రక్షణను గట్టిగా పట్టుకొని నీ హృదయాన్ని కాపాడుకో. సోదరా, సోదరి. ఆమేన్.